అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ మాన్‌స్టర్ పార్ట్ 78. ఆకాశమంతా పెళ్లి పందిరి, భూదేవంతా పీట అంటారుగా, అలా తలపిస్తున్న పెళ్లి మండపం. కొన్ని వేల మంది అతిథులు మండపాన్ని అలంకరించారు. మండపం మొత్తం అదిరిపోయే లైటింగ్స్‌తో కళకళలాడుతుంది. ఎదురుగా అతిలోక సుందరిని తలపిస్తున్న శ్రీజ, ఆమె పక్కన అందరి అమ్మాయిల మనసులు దోచే మన్మధుడు శ్రీవత్స. ఇక ఇంకోవైపు అందమైన, ఆకర్షణీయమైన ఆర్యన్, ఆద్య. వాళ్ళని చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు. చూస్తున్న అతిథులకి పంతులు గారు చదివే మంత్రం శ్రద్ధగా పఠిస్తున్నారు. ఇక్కడ వాసవి కళ్ళు ఆనంద పరవశంతో నిండిపోయాయి. ఈ టైంలో తన భర్త ఉంటే ఎంత సంతోషపడేవాడో అని మనసంతా బాధ కమ్మేసింది. వాసు అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి చూసింది. ఎదురుగా వ్యాసన్ రూపం కనిపించగానే, ఇవ్వండి అని ఏడుపు గొంతుతో పిలుస్తూ అతన్ని గట్టిగా హత్తుకుంది. ఎక్కడికి వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలి అని ఏడుస్తున్న వాసవి కన్నీళ్లు తుడిచి, నేనెక్కడికి వెళ్ళాను వాసు, మీ దగ్గరే ఉన్నాను. నువ్వు బ్రతికున్నంత వరకు నీ మనసులో ఎప్పుడూ ఉంటాను. నువ్వు ఏడిస్తే నా ఆత్మ శాంతించదు. నా కొడుకు పెళ్ళి నేను కళ్ళారా చూసుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వేడ్చి శ్రీని బాధ పెట్టకు, వస్తాను అని మాయమైపోయాడు. ఏవండి అని ఏడుస్తూ అక్కడే కులబడింది. మమ్మీ అన్న పిలుపుకి తలెత్తి చూసింది వాసవి. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ? ఏం లేదు గన్నా, మీ ఇద్దరి పెళ్ళిళ్ళు ఇలా జరుగుతుంటే సంతోషంతో ఆనంద బాష్పాలొస్తున్నాయి అంతే అనగానే, బాబు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టండి అంటున్న పంతులు గారి మాటలకి అతని చేతిలో ఉన్న తాళిని చేతిలోకి తీసుకుని శ్రీజని చూశాడు. ఎన్నో ఏళ్ల ఎడబాటు వాళ్ళిద్దరి ప్రేమని పెంచిందే కానీ ఏ క్షణం కూడా తగ్గించలేదు. ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర చేరింది. శ్రీ ఆమెను చూసి చిన్నగా నవ్వగానే ఎంతో ధైర్యం అనిపించి తల కిందకి దించింది. కోటి దేవతలు కొలువుదీరిన పెళ్లి పందిరి సాక్షిగా, వచ్చిన అతిథుల సాక్షిగా అటు ఆర్యన్, ఇటు శ్రీవత్స మూడు ముళ్ళు వేశారు. భర్త కాళ్ళకి నమస్కరించారు ఇద్దరు. పెళ్లి అయిపోయి అతిథులు ఒక్కొక్కరిగా వచ్చి దీవించి వెళ్ళిపోతున్నారు. కంగ్రాట్స్ శ్రీ అంటూ హత్తుకున్నాడు హర్షిత్. కంగ్రాట్స్ శ్రీజ అని శ్రీజని హత్తుకుంది ఆరుహి. మీరేంటి పెళ్లి మొత్తం అయిపోయాక వచ్చారు? అసలు ఇప్పుడు కూడా ఎందుకొచ్చారు? కాల్ చేసి కంగ్రాట్స్ చెబితే సరిపోయేది కదా అంటున్న శ్రీ మాటలకి, నాకు ఆఫీస్లో చాలా అర్జెంట్ వర్క్ ఉండేరా, అందుకే లేట్ అయింది. చాలేరా, ఎప్పుడు వర్క్ అంటూ ఆఫీస్ని వదలవా? అప్పుడప్పుడు ఎంజాయ్ కూడా చేయాలి. సరే పదండి లంచ్ చేద్దాం అంటూ అందరూ లంచ్ వైపు కదిలారు. ఇక పెళ్లి మండపం నుండి ఇంటికి బయలుదేరారు. అటు ఆద్యని, ఇటు శ్రీజని గృహప్రవేశం చేయించి ఇంట్లోకి ఆహ్వానించారు. ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి అవడంతో వాసవికి ఎటువైపు చూసుకోవాలో అర్థం కాలేదు. అందుకే ఇద్దరి రిసెప్షన్స్ కూడా ఒకటే రోజు పెట్టుకొని చెన్నైలో టాప్ బిజినెస్ మ్యాగ్నెట్ శ్రీవత్స రిసెప్షన్కి అందరూ అటెండ్ అయ్యారు. ఎవరికి ఏ లోటు లేకుండా అతిథి మర్యాదలు సవ్యంగా సాగేలా చూసుకున్నారు అరుణ్, సుదీప్. ఏమైంది రియా, నీ లవ్ మ్యాటర్ ఎక్కడ వరకు వచ్చింది? ఎక్కడ వరకు వస్తుంది అక్కడే ఉంది. పప్పు సుద్ద వాడికి ఎలా చెబితే అర్థమవుతుందో, ఒట్టి ముద్దపప్పు. ఇలాంటి వాళ్ళందరూ నాకే దొరుకుతారెందుకో. ఏమైంది రియా, ఏంట్రా అయ్యేది? పోయి పోయి వాడిని నాకే అంటగట్టాలా? వాడిని కాదు, ముందు నిన్ననాలి. ఇంట్లో పెళ్ళి పెళ్ళి అని చంపుతున్నారు. వీడు పెళ్ళికి ఎస్ఆర్నో చెప్పి చావట్లేదు అంటున్న రియా ఫ్రస్ట్రేషన్కి నవ్వుతూ, ఈరోజు తేలుస్తా ఏదో ఒకటి. నన్ను ఓకే చేస్తావా లేక చస్తావా అని. అంత పని మాత్రం చేయకే తల్లి. నీ కోపానికి వాడు నిజంగానే చచ్చూరుకుంటాడు అంటున్న శ్రీ మాటలకి, సర్లే వచ్చిన వాళ్ళందరూ మనల్నే చూస్తున్నారు, మీ ఆవిడ దగ్గరికెళ్ళు, ఒక్కతే ఇబ్బంది పడుతుంది అంటున్న రియా మాటలకి తల తిప్పి చూశాడు. ఇబ్బందిగా నిలబడి అటు ఇటు చూస్తూ ఉంది శ్రీజ. ఆమెను చూసి చిన్నగా నవ్వి దగ్గరికెళ్ళాడు శ్రీ. ఏమైంది? ఒక్కదానివే ఇలా దిక్కులు చూడకపోతే నాతో పాటు రావచ్చుగా. మీరిద్దరూ పర్సనల్గా మాట్లాడుకుంటుంటే నేనెలా డిస్టర్బ్ చేస్తాను? ఓయ్ ఏంటి, నీకంటే పర్సనలా? కాదనుకో. ఎప్పుడూ నన్ను పట్టుకొని ఉంటావా? నీ ఫ్రెండ్తో కూడా అప్పుడప్పుడు మాట్లాడాలి కదా. నాకు నువ్వు తప్ప ఇంకేం పర్సనల్స్ ఉండవు బేబీ. అలాంటి డౌట్స్ పెట్టుకొని ఏదో ఊహించేసుకోకు. నేనేం ఊహించుకోవట్లేదు, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. నా గురించి నీకు తెలీదా? మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడతావు? ఎంత భార్య అయినా భర్తకి వాళ్ళ ఫ్రెండ్స్తో కాస్త జాలీగా మాట్లాడాలని ఉంటుంది కదా. నేను పక్కన ఉన్నాననుకో, అంత ఫ్రీగా మాట్లాడలేవు. ఏడ్చావులే, నిన్ను ఏమో అనుకున్నాను కానీ నీ బుర్రలో గుజ్జు లేదని ఇప్పుడే తెలిసిందే అంటున్న అతని మాటలకి, యూ
అంటూ అరిచి గుర్రుగా చూస్తూ ఉంది శ్రీజ. ఆమె చూపులకి నవ్వుకుంటూ చిన్నగా నడుం గిల్లి, ఇలా కోపంగా ఉంటే భలే ముద్దుగా ఉన్నావు బేబీ. యు ఆర్ లుకింగ్ సో సెక్సీ అంటుంటే, హా అంటూ నోరు తెరిచింది. నోరు మూసేయ్, నోట్లోకి దోమలు పోగలవు అంటున్న శ్రీ మాటలకి, పో శ్రీ, ఏంటి అలా మాట్లాడుతున్నావు? సిగ్గులేదు నీకు? ఇక్కడ అందరున్నారు. ఇంటికెళ్ళాక చెబుతా నీ సంగతి. ఏం చేస్తావేంటి అన్నాడు కొంటెగా. పో, నీతో మాట్లాడను. రూమ్కి వెళ్ళాక మాటలతో పనేంటి పాప, చేతులు కావాలి కానీ అంటున్న అతన్ని, అసలేంటి నువ్వు, ఎందుకిలా మాట్లాడుతున్నావు? అందరూ ఉన్నారని ఏమనట్లేదు, లేకపోతే నాకు వస్తున్న కోపానికి అని ఆగిపోయింది. ఏం చేసేదానివి అన్నాడు అలాగే చూస్తూ. ఇక అతనితో మాట్లాడి అనవసరమని తల పక్కకు తిప్పేసింది శ్రీజ. గెస్ట్లందరూ వచ్చి ఫొటోస్ దిగి గిఫ్ట్స్ ప్రజెంట్ చేసి అందరూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏమైంది రియా, అలా డల్గా ఉన్నావు? ఏం లేదు అని తల తిప్పేసింది. నిజం చెప్పు, ఎందుకలా సీరియస్గా ఉన్నావు? నేను ఎలా ఉంటే నీకేంటి సుదీప్? అరే, నాకు కాకపోతే ఇంకెవరికి? నువ్వలా డల్గా ఉంటే నాకు నచ్చట్లేదు. నేను ఇలాగే ఉంటాను, చూస్తే చూడు లేకపోతే లేదు అంటున్న రియా బుగ్గలు పట్టి, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు? మర్యాదగా ఏం జరిగిందో చెప్పు అంటున్న అతని మాటలకి గుడ్లప్పగించి చూస్తూ ఉంది. వే అన్నాడని. ఏంటి అలా చూస్తున్నావు, చెప్పు అన్నాడు రెట్టించి. సొంత పిల్లాన్ని పిలిచినట్లు ఏంటా పిలుపు అనింది అతన్ని రెచ్చగొడుతూ. ఆ మాటకి రియా నడుం పట్టి దగ్గరికి లాక్కొని, అవునే, నువ్వు నాకు కాబోయే పెళ్ళనివి. నా పెళ్ళాన్ని నేను ఎలాగైనా పిలుచుకుంటాను. నీ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి అంటున్న అతని మాటలకి ఆశ్చర్యం, సంతోషం, అయోమయం కలగలిపి చూస్తూ ఉంది. సుదీప్, నువ్వు బానే ఉన్నావా అంటూ ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి చూసింది రియా. నాకేమవుతుంది, బానే ఉన్నాను. నిజంగా నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదా అనింది చిన్నగా. అందరూ ఎవరి లైఫ్ని వారు హ్యాపీగా లీడ్ చేస్తున్నప్పుడు నేను మాత్రం నన్ను ప్రేమించే వాళ్ళని ఎందుకు వదులుకోవాలి? వాళ్ళని బాధ పెడుతూ నేను ఎందుకు బాధపడాలి? అయితే నా మీద జాలి చూపిస్తున్నావా? చీచీ, అది కాదు రియా. నీ ప్రేమలో నిజాయితీ నాకు నచ్చింది. ఎవరి గురించి తగ్గని నువ్వు నా కోసం చాలాసార్లు తగ్గావు. ఆ గుణం నాకు చాలా బాగా నచ్చింది. ఇంత మంచి మనసున్న అమ్మాయిని దూరం చేసుకుంటే నా అంత దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు అనిపించింది. సో ఐ లవ్ యూ రియా, లవ్ యూ సో మచ్. విల్ యూ మ్యారీ మీ అని రోజ్ ఫ్లవర్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. కళ్ళ నీళ్లతో అతన్ని చూస్తూ అతని చేతిలో ఉన్న రోజ్ ఫ్లవర్ తీసుకొని అతన్ని గట్టిగా హత్తుకుంది. లవ్ యూ టూ సుదీప్. ఇక పక్క నుండి క్లాప్స్ వినిపిస్తుంటే తల తిప్పి చూశారు. మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారా అనింది వాసవి. ఇక వచ్చిన వాళ్ళందరూ వాళ్ళిద్దరినీ చూస్తుంటే సిగ్గుతో తల కిందకి దించింది రియా. ఏమయ్యా సుదీపు, ఆఫీస్లో వర్క్ చేయని చెబితే లవ్ ట్రాక్ నడుపుతున్నావా అని అతడి భుజం మీద చెయ్యేసిన శ్రీని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సుదీప్కి. టెన్షన్ పడకు, ఊరికే అన్నానులే అని రియా చేయి తీసుకొని సుదీప్ చేతిలో పెట్టాడు శ్రీ. థ్యాంక్ యూ శ్రీ అన్నట్లు చూసింది రియా. ఇక రిసెప్షన్ సవ్యంగా జరగడంతో డిన్నర్ చేసి అందరూ బయలుదేరారు. ఇక రెండు జంటలను కూర్చోబెట్టి సత్యనారాయణ వ్రతం చేయించారు. వ్రతం చేసి ఆ రోజంతా ఉపవాసం చేయించాడు పంతులు గారు. ఏమైంది శ్రీ, ఫేస్ ఏంటి అలా పెట్టావు? నీకేంటమ్మా, తినకపోవడం నీకు అలవాటేమో కానీ నాకు కాదు కదా. స్టమక్లో ర్యాట్స్ రన్నింగ్ రేస్ చేస్తున్నాయి. ఆ మాటకి కిలుక్కున నవ్వింది శ్రీజ. శ్రీ గుర్రుగా చూస్తూ, ఏంటి నాకు ఆకలిస్తుందంటే నీకు నవ్వొస్తుందా? అది కాదు శ్రీ, ఒక్క రోజుకి ఇలా అంటే ఎలా చెప్పు? ఒక్కరోజు ఏంటి, మార్నింగ్ నుండి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. రోజు తింటున్నామని ఒకరోజు ఫుడ్ మానేస్తారా ఎవరైనా? దానికి అలవాటు చేసి మానేస్తే ఎంత అల్లాడిపోతుంది అనగానే దేనికి అని అయోమయంగా చూసింది శ్రీజ. ఆమెను అటువైపు తిప్పి ఆమె భుజం మీద గడ్డం నిలిపి, ఇది అన్నాడు ఆమె పొట్టపై చేపెట్టి. అందుకే అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేయాలి బాబు, హెల్త్కి చాలా మంచిది. అలాంటివేవైనా ఉంటే నీ పతిదేవుని కోసం నువ్వే పెట్టుకో. నా సతీదేవి కోసం శుభ్రంగా తిని ఎనర్జెటిక్గా తయారవుతా అంటూ ఆమె భుజాన్ని కసుక్కున కొరికాడు. అనింది నొప్పికి. కనీసం నిన్నైనా తిననివ్వవే. ఓకే, తినేసేయ్. నన్ను తింటే నీ ఆకలి తీరుతుంది అంటే డెఫినెట్గా నీకోసం నేను ఆహారంగా మారడానికి రెడీ అంటున్న శ్రీజని నవ్వుతూ అతడి వైపుకు తిప్పుకొని,
ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి తేనెలూరి అదరాలని అందుకున్నాడు. ఇక మార్నింగ్ నుండి ఖాళీగా ఉన్న కడుపుకి మనసుని నింపుకొని ఆమె నుండి ఎనర్జీ బూస్టర్ని లాగేసుకొని వదిలి ఆమెను చూశాడు. ఇప్పుడు కాస్త కడుపు నిండిందా? లేదు, మనసు నిండింది అన్నాడు. ఇక అంతలో డోర్ శబ్దం అవుతుంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు శ్రీ. మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా నాన్న, ఇదిగో మీకోసం ఫ్రూట్స్ పాలు తీసుకొచ్చాను, తినేయండి. నైట్ డిన్నర్ కూడా చేసేయొచ్చు, మీకు ఇష్టమైనవే కుక్ చేయించాను. నువ్వేంటే ఒక్కరోజుకే ఇలా తయారయ్యావు అనింది శ్రీజని చూసి. నాకేమిందత్తయ్య, నేను బానే ఉన్నానుగా. మీ అబ్బాయికి చాలాసేపటి నుండి ఎలుకలు పరిగెడుతున్నాయి, ఆయనను అనరేంటి? చూడ్డానికి వాడు బాగానే ఉన్నాడు, నువ్వే బక్క చిక్కిన కోడిలాగా మారిపోయావు అనగానే పక్కన నవ్వాడు శ్రీ. అతన్ని గుర్రుగా చూస్తూ మీరేంటత్తయ్య అలా అంటారో? ఇప్పుడు ఈ మాటని అలుసుగా తీసుకొని ఎంతలా ఏడిపిస్తారో మీకేం తెలుసు? సర్లేవే, మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు, ఇద్దరు కలిసి సరసాలాడుకోండి, వస్తా అని చెప్పి మెల్లగా అక్కడి నుండి జారుకుంది వాసవి. అమ్మా అత్తయ్య, నన్ను ఆయన దగ్గర ఇరికించి మీరేమో మెల్లగా జారుకున్నారా అని తల తిప్పి శ్రీని చూడగానే ముసిముసిగా నవ్వుకుంటూ ఒసై కోడి, ఆ ఫ్రూట్స్ ఇటు తీసుకురావే అన్నాడు. ఆ మాటకి కోపంగా చూస్తూ జామ్ పండుని తీసి శ్రీ మీదకి విసిరింది. దాన్ని క్యాచ్ పట్టుకొని అక్కడి నుండి ఆమెకు దొరకకుండా పారిపోతున్నాడు. అతడిని తరుముతూ పరిగెత్తింది శ్రీజ. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.